నేటి పునీతులు పునీత 4వ బోనిఫేసు గారు. Angelus Domini nunciavit Maria. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. బుధవారం, మే 8, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 17వ అధ్యాయం 15, 22 నుండి 34 మరియు 18వ అధ్యాయం 1 వచనాలు. ఆ దినములలో పౌలును తీసుకొని పోవు వారు ఏథెన్సు వరకు అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తిమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలెనని పౌలు ఆజ్ఞాపించగా, ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి. అప్పుడు పౌలు అరెయోపగసు సభ ఎదుట నిలబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఏలనా, నేను మీ నగరములో నడచిపోవునప్పుడు మీ పూజా స్థలములను చూచితిని. తెలియని దేవునికి అని వ్రాయబడియున్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోక భూలోకములకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు. ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మనుష్యుల క్రియలపై ఆధారపడడు. ఒక్క పురుషుని నుండి ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతట వారిని నివసింపజేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను, వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెదకి అయినను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఏలనా, ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగియున్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనము ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుష్యుల కల్పన కౌశలము వలన మలచబడిన బంగారముతో గాని వెండితో గాని పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కాని ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలనా, ఆయన ఎన్నుకొనిన ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించియున్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకు దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కాని కొందరు, ఈ విషయమును మరల వినవలెనని కోరుచున్నాము అనిరి. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరెయోపగసులోని సభ్యుడైన డయోనీసియసు, డెమారిసు అను పేరుగల స్త్రీ మరికొందరు కలరు. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు.